హిందువులకు రక్షణ కల్పించాలని, హిందువుల మంచితనాన్ని అలుసుగా చూడొద్దని హెచ్చరిస్తూ విశాఖ ధర్నా చౌక్ వద్ద ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. రాయచోటిలో వీరాంజనేయ స్వామి ఊరేగింపులో హిందువులపై జరిగిన దాడి ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాయచోటి దుర్ఘటనలో హిందువులపై జరిగినటువంటి దాడికి నిరసనగా ఈరోజు విశాఖపట్నం ధర్నా చౌక్ వద్ద అయితే విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుగుతుంది. నిరసన కార్యక్రమానికి వందలాదిగా కూడా విశ్వ హిందూ పరిషత్ సభ్యులు, అదేవిధంగా హిందూ సమాజాన్ని ప్రోత్సహించేటువంటి స్థానిక ప్రజలు కూడా రావడం జరిగింది. అసలు రాయచోటిలో ఏం జరిగింది, ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ ఏం డిమాండ్ చేస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పివిఎన్ మాధవ్ గారు, అదేవిధంగా చాలా మంది పెద్దలు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ రోజు మీరు చేస్తున్నటువంటి ధర్నా కార్యక్రమానికి ప్రధాన కారణం ఏంటి? అది అంటే మొన్న జరిగిన 4వ తారీఖు జరిగిన రాయచోట్లో వీరభద్ర స్వామి యొక్క పర్వటపు ఊరేగింపు యాత్రలో ముస్లిం మతోన్మాదులు వచ్చి దాడిపై దాడి చేయటం, ఆ రాళ్ల దాడి చేసిన తర్వాత వాళ్ళు ఉపేక్షిస్తూ ఎవరైతే ఊరేగింపులో పాల్గొన్న హిందువులు జై శ్రీరామ్ అనే నినాదం ఇచ్చారు కాబట్టి వాళ్ళపైన లాఠీ చార్జీ చేయటం, వాళ్ళని అరెస్ట్ చేయటం, వాళ్ళపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని చేస్తున్నాం. ముఖ్యంగా ముస్లిం మతోన్మాదులు రాయచోట్లో ఇప్పటి కాదు గతంలో కూడా అనేక రకాల సంఘటనలు జరిగాయి. ముఖ్యంగా అయ్యప్ప స్వామి దీక్షలు చేస్తున్న వాటిపై దాడులు చేశారు. మసీదు ముందు నుంచి ఎటువంటి ఊరేగింపు జరగకూడదని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున హెచ్చరికలు తెలియజేశారు. ఇవాళ మేము అడుగుతున్నాం, ఒకవేళ కానీ దేవాలయాల ముందు నుంచి ఏ ఇతర మతస్థుల యొక్క ఊరేగింపులు జరగకూడదని ఆకాంక్షలు వీస్తే ఏదైనా ఇతర మతస్థులు ఏదైనా చేయగలరా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఇవాళ రాయచోట్లో జరిగిన సంఘటన చిన్న సంఘటన కాదు, ఈరోజు హిందువులపై దాడిగా మేము భావిస్తున్నాం. హిందువులందరూ కూడా కలిసి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకురాకూడదని చెప్పి వెంటనే ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయిన ఎస్ఐ నరసింహారెడ్డితో సహా ఆ యొక్క కానిస్టేబుల్స్ అందరినీ సస్పెండ్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున పోలీస్ వ్యవస్థ మేము హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం హిందువుల్ని ఉపేక్షించి వాళ్లపైన ఉదాసీన వైఖరి వీడనాడి ఎక్కడెక్కడ ఇటువంటి దాడులు జరుగుతున్నాయో పెద్ద ఎత్తున వాళ్ల పైన కేసులు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేస్తాం. దేశవ్యాప్తంగా హిందువుల మధ్యలో ఒక విపరీతమైన చైతన్యం వచ్చింది. గతంలో లాగా దాడులు చేస్తే ఊరుకొని ఇంట్లో కూర్చొని వాళ్ల పాపాన వాళ్లే పోతారనుకునే పరిస్థితి నేడు లేదనే విషయాన్ని మీ హెచ్చరిక ద్వారా తెలియజేస్తున్నాం. కనుక వెంటనే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ తరఫున మీరు ఈరోజు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. అసలు హిందువుల మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయి? అంటే ముస్లిం మైనారిటీస్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ కార్యక్రమాలు అయితే చేసుకోవడం జరుగుతుంది. హిందువుల మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయి మీరు భావిస్తున్నారు? 3-4 విషయాలు చెప్పేస్తాను. ఒకటి ఏమిటంటే 1900 భారతదేశంలోని పాకిస్తాన్ విడిపోయినప్పటికి కూడా ఉన్న వాళ్ళని ఎలాగోలాగా ఓటు బ్యాంక్ రాజకీయాలనేవి పెద్ద ప్రమాదకరమైన లక్షణాలు. మిగిలినటువంటి హిందువులు స్వేచ్ఛాజీవులు, వాళ్ళు కులాలకి అతీతంగా మతాలకు అతీతంగా ఉండేటువంటి ఏకైక ప్రపంచం మొత్తంలో ఎవరైనా సెక్యులరు ప్రజలు ఎవరైనా అంటే హిందువులు మాత్రమే. క్షమించే గుణం ఉంది, ఆదరించే గుణం ఉంది, వాళ్ళందరినీ ఏ రకంగానూ కక్ష తీర్చుకోలేని గుణం ఉంది. ఆ గుణం ఉదాసీనంగా ప్రవహిస్తుంది. అది ప్రమాదం. ఎందుకంటే మనం అందరినీ ఎవరు తప్పు చేసినా క్షమిస్తాం. అంటే ఈ మధ్య జరిగినటువంటి ముఖ్యంగా ఈ ప్రయాగరాజు తర్వాత ఆంధ్రాలో జరిగింది, దీన్ని ఎలాగైనా సరే తిప్పుకొట్టాలి. వీళ్ళు బలపడిపోతుండ్రు, వీళ్ళు శక్తివంతులు అయిపోతుండ్రు, వీళ్ళు సమైక్యం అయిపోతుండ్రు, వీళ్ళు సంఘటన అయిపోతుండ్రు. ఇది ప్రమాదం అనేటువంటి ఒక భయం పట్టుకుంది వాళ్ళకి. అందువల్ల ఇప్పటివరకు ఏదైతే వాళ్ళు మన మీద దాడులు చేసినప్పటికీ ఊరుకుంటారనేది వాళ్ళకి కాకుండా ఇప్పుడు వీళ్ళు చైతన్యం వచ్చింది, ఒక రకమైన విజిలెన్స్ వచ్చింది. కాబట్టి వీళ్ళు లేచారు. కాబట్టి వీళ్ళని ఎలాగైనా అడ్డుకొని సమస్యలు క్రియేట్ చేసినట్టయితే హిందూ సమాజం కులం ప్రకారంగా వర్గ ప్రకారంగా విడదీద్దామనేటువంటి ఒక కుట్ర జరుగుతుంది. ఆ కుట్రను తిప్పడానికి మాత్రమే ఈ యొక్క రియాక్షన్. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లౌకికవాదాన్ని తూట్లు పొడిచే విధంగా ఈరోజు ముస్లిం మైనారిటీ కావచ్చు, క్రిస్టియన్ మైనారిటీలు కావచ్చు ప్రవర్తిస్తే మాత్రం విశ్వ హిందూ పరిషత్ కాదు, హిందువులందరూ కూడా ఐక్యమై వాళ్ళకి బుద్ధి చెప్తారు. దీనికి ఈ పరిస్థితి రాకముందే ప్రభుత్వాలు కల్పించుకొని హిందువులకైతే రక్షణ కల్పించాలి. అదేవిధంగా ఇలాంటి రాయచోట్ల చోటు చేసుకున్నటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవి పునరావృతం కాకుండా ఆధారాలు చర్యలు తీసుకునేంత వరకు పోరాటం చేస్తామని చెప్పి అయితే ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ నాయకులు తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం. ఏలూరులో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. రాయచోటిలో హిందువులపై దాడిని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు.
రాయచోటిలో వీరభద్రస్వామి ఉత్సవంలో జరిగిన దాడిని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తనికెళ్ల సత్యరవికుమార్ ఖండించారు. మహిళా భక్తులపై దాడి చేసి అసభ్యంగా మాట్లాడి అక్రమ కేసులు పెట్టిన రాయచోటి ఎస్ఐను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. దాడికి సంబంధించి ఇప్పటికే అసెంబ్లీలో బీజేపీ నేతలు తీవ్రంగా కూడా ఖండించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విహెచ్పీ ఆధ్వర్యంలో కూడా ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఏలూరులో కలెక్టరేట్ వద్ద బీజేపీ నేతలు అలాగే విశ్వ హిందూ పరిషత్ హిందూ సంఘాలు అందరూ కూడా పాల్గొని ముక్తఖండంతో ఖండించిన పరిస్థితి కూడా ఉంది. అసలు జరిగిన దాడి గురించి ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనేది విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు రాయచోటిలో జరిగిన దాడిని ఏ విధంగా భావించవచ్చు? రాయచోటిలో జరిగిన సంఘటన ఇవాళ హిందువులకు ఒక ప్రశ్నను తీసుకొచ్చింది. అసలు ప్రభుత్వం దృష్టిలో హిందువులు బతికున్నారని ఆలోచిస్తోందా? హిందువులకు కూడా ఈ దేశంలో రాజ్యాంగబద్ధంగా హక్కులు ఉన్నాయి, వాటిని పరిరక్షించవలసిన బాధ్యత ప్రభుత్వాలది, పోలీసు అధికారులది, న్యాయ వ్యవస్థది అనే భావన ఉన్నదా అనే అనుమానం వస్తోంది. ఎందువల్ల ఈ మాట అనవలసి వస్తుందంటే 1300 సంవత్సరాల చరిత్ర కలిగిన రాయచోటి వీరభద్రస్వామి ఆలయంలో పార్వేటి ఉత్సవం జరుగుతుంటే ఆ ఉత్సవానికి అనుమతులు తీసుకుని పోలీసుల యొక్క రక్షణలో ఉత్సవాన్ని ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో ఆ పక్కన ఉన్నటువంటి మసీదు నుంచి యాత్ర ముందుకు వెళ్తున్న సమయంలో ముస్లింలు వచ్చి దాడి చేస్తే ప్రతిఘటించి పోలీసులు వెనక్కి పంపించారు. తిరిగి యాత్ర ముందుకు వెళ్ళిన తర్వాత తిరుగు ప్రయాణంలో మళ్ళీ రెండవ మసీదు దగ్గర దీని మీద దాడి జరిగింది. అక్కడ కూడా వెనక్కి పంపించేటటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ వరకు పోలీసులను అభినందిస్తున్నాం. కానీ ఒక ప్రశ్న మాత్రం వేస్తున్నాం, ఈ 2 సార్లు దాడి జరుగుతుంటే పోలీసు యంత్రాంగం నిమ్మక నీరెత్తినట్టు ఎందుకు ఉన్నది? ఈ రాష్ట్రంలో హిందువుల ఉత్సవాల్ని కొనసాగించకుండా దాడులు చేసే మానసిక స్థితి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్న ముస్లింలకు ఉందని మీకు ఎన్ని ఉదాహరణలు కావాలి? డైరెక్ట్గా మీ ఎన్ఐఏ బృందం మీద దాడి జరిగింది, వీకోటలో హిందువుల మీద దాడి జరిగింది, పెడలలో హిందువుల మీద పోలీసుల మీద దాడి జరిగింది, నెల్లూరులో పోలీస్ స్టేషన్ మీద దాడి జరిగింది, అలాగే గుంటూరులో పోలీస్ స్టేషనే తగలబెట్టారు. మీరు తీసుకోవాల్సిన సమయంలో సరైన చర్యలు తీసుకుని ఉంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో హిందువుల పట్ల, సమాజం పట్ల ముస్లింల యొక్క ధోరణి ఈ విధంగా ఉండేది కాదు. కాబట్టి చర్య తీసుకొని కారణంగా వాళ్ళు దాడి చేశారు, వాళ్ళని వెనక్కి నెట్టివేశారు. అక్కడ వరకు బాగానే ఉంది. యాత్ర తీసుకుని ముందుకు మెయిన్ రోడ్లో వచ్చేస్తున్న హిందువుల మీద ఎందుకు లాఠీ చార్జీ చేయవలసి వచ్చింది? ఎవరిని మెప్పించడం కోసం ఈ లాఠీ చార్జీ చేశారు? ఎందుకు పక్షపాత ధోరణితో పోలీసులు ఈ డ్యూటీని చేశారు? ఆ స్థానిక ఎస్ఐ గారు శ్రీ నరసింహారెడ్డి గారు ఆయన స్వయంగా కేసు పెట్టవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కాబట్టి దాడి చేసిన వాళ్ళు కేసు పెట్టలా, దాడి చేయించుకున్న వాళ్ళు కేసు పెట్టలా, మధ్యలో ఎస్ఐ గారు కేసు పెట్టడము, ఆయన పదజాలము, ఆయన మాట, ఆయన రాత, ఆయన యొక్క బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా ఉంది, అసలు ఆయన స్పృహలో ఉండి డ్యూటీ చేశారు ఆ సమయంలో కూడా మేము అడుగుతున్నాం. ఈవేళ డ్రోన్ కెమెరాల ద్వారా చిత్రీకరించిన మొత్తం తీసుకురావాలి మాకు మహిళలు చెబుతున్నారు. ఆయన ఆ సమయంలో మత్తు పదార్థాలు సేవించి ఉంటారు, నిజం చెప్పాలంటే ఆ పదం చెప్తున్నాను, మందు కొట్టి ఉంటారని మహిళలు మాతో చెప్పారు. కాబట్టి నిజమా కాదా దీనికి ఆ రోజునే ఆయన్ని చూసినటువంటి అధికారులు నిర్ణయించుకోవాలి. కాబట్టి ఆయన కేసు కూడా ఆ విధంగానే ఉంది, మత్తులో పెట్టినట్టు. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆర్ఎస్ఎస్ మీద, 60 సంవత్సరాల చరిత్ర కలిగిన విశ్వ హిందూ పరిషత్ మీద యువకుల్ని తీసుకుని, ఉద్రేకపరులను యువకులను తీసుకొచ్చి దాడి చేశారని రాస్తారు అందులో. ఆయన చెప్పండి, ఒక మహిళలపై దాడి జరిగింది రాయచోటిలో, మహిళా మోర్చా నేతగా మీరు ఉన్నారు, ఏ విధంగా ఈ విషయం చూస్తారు? అసలు భారతదేశమే హిందూ దేశం, మనం ఆచరించే సాంప్రదాయమే హైందవ ధర్మాన్ని ఆచరిస్తాం. ఇటువంటి సంఘటన జరగడం మన దేశంలో చాలా దురదృష్టకరం. కాకపోతే ఏంటంటే నిన్నగాక మొన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నాం. అక్కడ స్వామివారి ఉత్సవం జరుగుతున్నప్పుడు, స్వామివారి ఊరేగింపుగా వస్తున్నప్పుడు ఒక సాంప్రదాయం ఉంటుంది. మహిళలందరూ కూడా స్వామివారికి హారతులు ఇచ్చి స్వామివారికి కొబ్బరికాయలు కొట్టుకోవడం అన్న సాంప్రదాయం పరిపాటిగా ఎప్పటి నుంచో వస్తుంది. కానీ ఈ రాయచోటి ఉత్సవంలో ఎస్ఐ గారు ఏదైతే మాట్లాడారో, అంటే మీరు అలా వచ్చి నిలుచున్న మహిళల్ని మీరు కొబ్బరికాయలు కొట్టడానికి వచ్చారా, మీ అందాలు ప్రదర్శించడానికి వచ్చారా అని ఏదైతే కామెంట్ చేశారో, ఆ ఎస్ఐ గారిని సస్పెండ్ చేసేంత వరకు మహిళలు కూడా ఉద్యమిస్తారని తెలియజేసుకుంటూ, ఇది హిందువుల ఉన్న ఒక సాంప్రదాయాన్ని అనుసరిస్తున్న మహిళల మీద ఇటువంటి కామెంట్స్ చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. మన హైందవ దేశంలో హైందవ ధర్మాన్ని ఆచరిస్తున్న మహిళల పట్ల ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మేము కూడా విశ్వ హిందూ పరిషత్తో కలిసి మహిళలందరూ కూడా ఉద్యమ దిశగా ప్రయాణం చేస్తామని తెలియజేస్తుంది. కదా, అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకొని గంటలు గడవక ముందే మహిళలపై రాయచోటులు ఈ విధమైనటువంటి దాడులు జరగడం, హిందూ భక్తులపై, హిందూ సమాజంపై జరిగిన దాడిని కూడా తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు, ఖచ్చితంగా ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ఎస్ఐపై కూడా చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ చేయాలంటూ కూడా హిందూ సంఘాలు విహెచ్పి తరఫున డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మధుతో భార్గవ, న్యూస్, ఏలూరు నుంచి.